నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులు అర్పించిన జైగౌడ్ ఉద్యమ నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం విలువైన సేవలు అందించాలని పలుచోట్ల మజ్జిగ పంపిణీ సేవలతో జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను చాటుతూ క్రైస్తవ మందిరాల్లో పెద్దల సమాధుల వద్ద పుష్పగుచ్చాలుంచి ప్రత్యేక ప్రార్థనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమదైన విజన్ తో రాష్ట్ర అభివృద్ధికి సుదీర్ఘకాలం సేవలు అందించాలని, శతాధిక వత్సరాలు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూస్, కంచర్ల ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో మల్లవరపు విజయ్, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, నాగేశ్వరరావు, ఈదర పూర్ణచంద్, కనక రాంబాబు, దప్పులపూడి శ్యామ్, పార్టీల వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడో 1950 చిత్తూరు జిల్లా తిరుపతి పక్కన ఉన్నటువంటి నారావారిపల్లిలో జన్మించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి 1978 ఆనాటి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇందిరా కాంగ్రెస్ తరఫున మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎన్నికై చాలా చిన్న వయసులో 30 సంవత్సరాలకే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తాను. ఆ సమయంలోనే స్వర్గీయ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి దృష్టి చంద్రబాబు నాయుడు గారి మీద పడడం, ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందుతూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తూ, రాజకీయ కోణంలో చూస్తే యునైటెడ్ ఫ్రంట్గా, థర్డ్ ఫ్రంట్గా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పి ఆనాడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కానీ వద్దని చెప్పేసి తన వాళ్ళందరినీ కూడా 13 రాజకీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్గా ఉంటే 3 ప్రధానమంత్రుల్ని, ఒక రాష్ట్రపతిని దిశానిర్దేశం చేసినటువంటి మహోన్నతమైన నాయకత్వం వహించినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఆ విధంగా ఉంటే, అభివృద్ధి పథంగా చూస్తే దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి అభివృద్ధి. జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్నీ కకావికలంగా ఉన్నటువంటి సందర్భంలో భారత జాతిని ఒక తాటిపైకి నడిపేదానికోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు. ఈ దేశంలో ఇతర పార్టీలు, సామాజికమైనటువంటి అంశాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా ప్రధానమంత్రులు అయ్యేదానికోసం మొట్టమొదటిగా ఆలోచించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశానికి ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నియమించడానికి ముఖ్యంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తిలో సమాన హక్కును కల్పిస్తే, ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం మహిళలు బయటికి రావాలన్న ఉద్దేశంతోనే భారతదేశంలోనే మొట్టమొదటిగా మహిళా గ్రూపుల్ని, డాక్రా సంఘాలను ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కూటమి పార్టీల కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో జనసేన శ్రేణులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా నాయకులు షేక్ ఇస్మాయిల్, ఆలపాటి వెంకటరామయ్య, న్యాయవాది హరిదాసు, గౌరీశంకర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సుపరిపాలన అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో జనసేన, తెలుగుదేశం కీలకమైన సేవలు అందించే విధంగా పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. కూటమి విజయం కోసం ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్ష మేరకు మెరుగైన పాలన కొనసాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున మరియు జనసేన పార్టీ తెనాలి నియోజకవర్గం గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి తరఫున, ఆయన కేడర్ తరఫున మనస్ఫూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నో ఆశలతో, అట్లాగే ప్రభుత్వాన్ని స్థాపించిన నాయకులు ఎన్నో ఆశయాలతో ప్రజలు ఎన్నుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అభివృద్ధి పదంలో ముందుండాలని తెలియజేస్తూ, తనదైన శైలిలో, తనదైన మార్కుతో మరి రాష్ట్రాన్ని పెట్టుబడులను ఆకర్షించే దిశగా మరి ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు ఈ రోజున వచ్చేదానికి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అట్లాగే అమరావతిని కూడా మరి ఒక పక్క నుంచి కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకుని
పెద్ద ఎత్తున నిధులు సమకూర్చి అమరావతిని కూడా గాడిలో పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరాన్ని మరి గత 5 ఏళ్ళు కూడా చాలా నిర్లక్ష్యం చేశారు. 2019లో గవర్నమెంట్ మారే టయానికి పోలవరం ఎలా ఉందో మరి 2024 కూడా ఆ దశలోనే ఉంది. మరి అలాంటి పోలవరాన్ని కూడా మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాలకి జీవనాడైనటువంటి పోలవరాన్ని మరి ఆయన గాడిలో పెడతాం జరుగుతూ ఉంది. విశాఖ ఉక్కుకి మరొక దశను తీసుకొచ్చి దాన్ని దాదాపుగా 12,000 కోట్ల రూపాయల పైగా కేంద్ర నిధులు సమకూర్చినటువంటి ఘనత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలని, సుపరిపాలన కొనసాగించాలని, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు దశ దిశ అనే దానిలో ఆయన ముందుంటారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ 2047 విజన్ దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించాలని, అందరూ సహకరించి కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి బీజేపీ కూడా నిధులు ఎక్కువ శాతం మంజూరు చేయాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా తమదైన విజన్ తో ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శతాధిక వత్సరాలు అభివృద్ధి విజన్ తో వర్ధిల్లాలని డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శివాజీ చౌక్ లో ఆదివారం గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చంద్రబాబు జన్మదినోత్సవ కేక్ ను ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ దక్షిణామూర్తి కట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గుమ్మడి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు విజనున్న నాయకుడని, అమరావతి అభివృద్ధి ఆయనతోటే సాధ్యమన్నారు. నిండు నూరేళ్లు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి రవీంద్ర, ధూళిపాళ్ల కార్తీక్, పులివర్తి సుధీర్, మేక దినేష్, టి బాలకృష్ణ, పి గోపి, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దుష్ట పాలనని వ్యతిరేకిస్తూ మిత్రపక్షాలను చేరదీసి అత్యంత అఖండ విజయం 15 ఏళ్ళ వరకు ఆయన ఇంకా ఉండాలని, ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండాలని ప్రార్థిస్తూ మీ అందరికీ నా నమస్కారం. బాబు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన విజన్ అంటే 220 అంటే ఏదో అనుకొని అందరూ నవ్వుకున్నారు. కానీ తర్వాత హైదరాబాద్ని మహానగరంగా తీర్చిదిద్దిన తర్వాత మహానగరాన్ని చూసి విజన్ నాయకుడు అని పేరు వచ్చేసింది ఆయనకి. అదేవిధంగా ఆ రకమైన విజన్ ఉన్న కొండలు గుట్టలు ఉన్న వాటిని తీర్చిదిద్ది మహానగరంగా తయారు చేసిన చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇదే రకంగా మహానగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి అందరం కూడా ఆకాంక్షిస్తూ, అమరావతి రాజధాని కట్టేది, రేపు పోలవరం పూర్తి చేసేది గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకో 25 ఏళ్ళు మా ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో సాగాలని, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా ఆయన నిలపాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పాపుల కొరకు శ్రమలు అనుభవించిన ప్రేమామయుడైన క్రీస్తు యేసు సమాధి నుంచి 3వ రోజు లేచి సర్వజనులకు తమ సత్యాన్ని చాటారని దైవ సేవకులు భానుప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని నందివెలుగు గ్రామంలో గల ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురంలో ఆదివారం ఈస్టర్ పండుగ పురస్కరించుకుని పాస్టర్ భానుప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈస్టర్ పండుగ విశిష్టతను పాస్టర్ భానుప్రసాద్ ఈ సందర్భంగా మీడియాకు వివరించారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులు ఈ ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపుర సహవాసపక్షంగా జరిగించబడిన ఆరాధనలో అశేష ప్రజానీకం హాజరవడం జరిగింది. పెద్దలు, వృద్ధులు మరి అందరూ కూడా వచ్చి చక్కగా దేవుని మాటలు విని, దేవుణ్ణి ఆరాధించి, దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడిన విందులో పాల్గొని ఉన్నారు. ప్రియులారా, ఈస్టర్ పండుగ ప్రత్యేకత ఏదనగా యేసు సర్వలోక మానవాళి కోసం ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరో చేయలేని గొప్ప కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చేసి ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల, ఆయన మాటలు ధ్యానించిన ఎడల వారికి భాగ్యము, ధన్యత, ఆశీర్వాదము, దేవుని కృప కలుగుతుందని దేవుని లేఖనంలో రాయబడిన ప్రకారం ఆ కృపను పొందుకుంటానికి, ఆ దీవెనను పొందుకుంటానికి అశేషమైన ప్రజలు వచ్చి ఉన్నారు. దేవుడు వారిని, ఈ మాటలు వింటున్న మిమ్ములను దేవుడు ఆశీర్వదించును గాక. ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపుర పక్షంగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను చాటుతూ స్థానిక ఐతానగర్ లోని బరాకా చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణం పొంది 3వ రోజైన ఆదివారం మరణాన్ని గెలిచిన సందర్భాన్ని ఈస్టర్ పండుగగా జరుపుకోవటం ఆనవాయితీగా కొనసాగుతున్న క్రమంలో స్థానిక ఐతానగర్ లోని బరాకా చర్చ్ లో చర్చి బాధ్యులు లూథరన్ పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన దైవజనులు కె జయంతరావు విశ్వాసులకు ఈస్టర్ పండుగ ఆవశ్యకతను బైబిల్ వ్యాఖ్యం ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘీయులు, మహిళలు, సంఘీయులు పాల్గొన్నారు. దైవ సహాయం విజయరాజ్, శామ్యూల్, సత్యనారాయణ, భాగ్యారావు, పిల్లి సతీష్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొక్క చిత్తగించు. ఏ గిన్నె ఇది? లోక పాపము అనేటువంటి గిన్నె, చేదు. అప్పుడు సాతాను చూపిస్తున్నాడండి, ఈ లోక పాపంతా నీ పైన పడితే ఇది భరించగలుగుతావా? ఈ లోక పాపమంతా నీ పైన పడితే అది ఎలాంటి భయంకరమైనటువంటి శిక్ష నీకు తెలుసా? దీన్ని నువ్వు భరించగలుగుతావా అని సాతాను ఒక పక్క ఈ పాపం, లోక పాపానికి వచ్చేటువంటి పర్యవసానం, దాని యొక్క రిజల్ట్ చూపిస్తామంటే యేసుప్రభు శరీరదారిగా ఉన్నారు కనుక ప్రార్థన చేశారు తండ్రి. ఐతన్ నగర్ బెరాకా ప్రార్థన మందిరం ఈ యొక్క ఈస్టర్ పండుగలను అందరూ సంతోషంగా జరుపుకున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడనే ఆనందం వ్యక్తపరుస్తూ ఈస్టర్ పండుగని ప్రత్యేక కూడికలుగా పెట్టి అనేక మందికి దేవుని సువార్త అందించి హెబ్రోన్ నుండి దైవ సేవకులు హెడ్ క్వార్టర్స్ నుండి దైవ సేవకులను పంపించడం జరిగింది. దీన్ని బట్టి అనేక మంది వేలాదిగా పాల్గొని దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, ప్రార్థన చేయడం జరిగింది. శుభ శుక్రవారం వేళ సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు 3వ రోజైన ఆదివారం మరణాన్ని గెలిచి 40 రోజులు జీవించారని ఈస్టర్ పండుగ ప్రాధాన్యత బైబిల్ వ్యాఖ్యము ద్వారా ప్రత్యేక ప్రార్థన ద్వారా దైవజనులు విశ్వాసులకు వ్యక్తపరిచారు. ఈస్టర్ పండుగ ప్రాధాన్యత క్రమంలో స్థానిక ఐతన్ నగర్ లో శ్మశాన వాటికలో క్రైస్తవ సోదరులు వారి కుటుంబ పెద్దల సమాధులు పూలతో అలంకరించి క్యాండిల్స్, అగరవత్తులు వెలిగించి పెద్దల్ని స్మరించుకున్నారు. ఈస్టర్ పండుగ సాంప్రదాయాన్ని ఆచరించి క్రైస్తవ సంఘాల సమాధులు, అలంకరణలు, పెద్దలను స్మరించుకునే విధానం ప్రాధాన్యత సంతరించుకుంది. సర్దార్ గౌతులచ్చన్న ఆశయాల సాధనకు గౌడ సంఘీయులు ప్రతి అంశంలోనూ సంఘటితమై హక్కులు సాధించుకుంటూ సమాజానికి తమ వంతు తోడ్పాటు అందించేందుకు ముందున్నారని గౌడ సంఘం ఉద్యమ నాయకులు చిటికొంబ కిషోర్ గౌడ్ పేర్కొన్నారు. సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతి సందర్భంగా మండలంలో జగ్గడిగుంటపాలెం గౌడ కాలనీలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు కాటం రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జైగౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షులు చిటిబొమ్మ కిషోర్ గౌడ్, తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు యామినేని కోటేశ్వరరావు, పి రామకృష్ణ, వీరమల్లు కార్తిక్లు ఆత్మీయ అతిథులుగా పాల్గొని మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సర్దార్ గౌతులచ్చన్న సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింత శివ, నాగరాజు, పి వెంకటేశ్వరరావు, చింత రాజశేఖర్, చింత నాగమల్లేశ్వరరావు, చింత విఘ్నప్రసాద్, గ్రామ గౌడ పెద్దలు, యువత తదితర బీసీ కులాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సర్దార్ గౌతులచ్చన్న గారు, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మహనీయులు ఆశయాల సాధనకై జైగౌడ్ ఉద్యమం పనిచేస్తూ ఉంది. సర్దార్ గౌతులచ్చన్న గారికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాకి సర్దార్ గౌతులచ్చన్న గారి పేరుని ప్రకటించాలని, అట్లాగే రాజధాని అయిన అమరావతిలో సర్దార్ గౌతులచ్చన్న గారికి, సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారికి విగ్రహాలని, కాంచు విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రైతుల కోసం, రైతు కష్టాలు తీర్చడానికి కోసం శ్రీకాకుళం నుండి చెన్నై వరకు 2400 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సర్దార్ గౌతులచ్చన్న గారు, అలానే 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని 70 రోజుల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజుల్లో రాజకీయాల్లో కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న గారు. అలానే 1967లో శ్రీకాకుళంలో ఒకేసారి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన వ్యక్తి కూడా సర్దార్ గౌతులచ్చన్న గారు. జగడగుంటపాలెం గౌడ కాలనీలో గౌడ సోదరులు, అలానే తెనాలి నియోజకవర్గంలో గౌడ సోదరులు పాల్గొనడం జరిగింది. జోహార్ సర్దార్ గౌతులచ్చన్న. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో స్థిర చిత్తంతో ముందుకు వెళుతున్నారని, సుదీర్ఘకాలం రాష్ట్రానికి అయిన సేవలు అవసరమని అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని ఆదివారం స్థానిక మారేసుపేటలో 21వ వార్డు పరిధిలో చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరెన్నో మెరుగైన సేవలు చేకూరాలన్నారు. సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చేలా భగవంతుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని సమకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నారి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మంచి ఆరోగ్యం, ఆయన చేపట్టిన సూపర్ 6 పథకాలు ప్రజల మధ్యకి తీసుకెళ్ళటం, కార్యకర్తలందరూ అదేవిధంగా ఇవాళ రోడ్లు నిర్మాణం చేయటం, అమరావతి జోన్లో రేపు ప్రధానమంత్రి గారి చేత
మరి శంకుస్థాపన చేయడం, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, రాష్ట్రానికి ఎంతో మరి చేతి వృత్తి వాళ్ళకి అందరికీ పనులు కల్పించడం అనేది మరి చాలా గొప్ప విషయం. ఇది ఈయన ఆధ్వర్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరి ఇంకా రాబోయే 15 సంవత్సరాలు ఈయనే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు మరి ఇదే విధంగా మరి గతంలో చూస్తే మరి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమ అరెస్ట్తో 52 రోజులు జైల్లో ఉండటం, మరి ఆ జైల్లో ఉన్న సందర్భంగా ప్రజల్లో వచ్చిన మరి బాబు గారి మీద ఉన్న ప్రేమ కానీ, బాబు గారు చేసిన పథకాలు కానీ, బాబు గారు చేసిన అభివృద్ధికి కానీ మరి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా నిరసన వెలువ వచ్చింది. ఆ నిరసన వెలువకు గాను మరి మొన్న జరిగిన ఎలక్షన్లో 164 సీట్లు రావటం, మరి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం, మరి ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, సంక్షేమ పథకాలు అదేవిధంగా రాష్ట్రం వెనకబడిపోవటం, కుండిపడటం, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు రాష్ట్ర ప్రజలు. మరి అదే ఎలక్షన్లో మరి చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయని ప్రజలు మరీగా గుర్తించి ఓటేసి గెలిపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తనదైన విజయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అందుకు భగవంతుడు చంద్రబాబు నాయుడికి అన్ని విధాలుగా ఆశీస్సులు అందించాలని తెలుగుదేశం నాయకులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తుల ఆధ్వర్యంలో వాహబ్ చౌక్ లో కార్యాలయం వద్ద ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మజ్జిగ పంపిణీ చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి సత్రం కమిటీ అధ్యక్షులు పెండల వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజన్తో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలని, ఆయన సేవలు పేద వర్గాలకు మరింత మేలు చేయాలని ఆకాంక్షించారు. 20వ వార్డు కౌన్సిలర్ దేశీ యుగంధర్, టీడీపీ బీసీ సంఘం నాయకులు పనిధపు దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాత శ్రీనివాసరావు, పి రాజశేఖర్, కె యోగేష్, వి పూర్ణ, షేక్ సుభాని, సయ్యద్ యాసిన్ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవం సందర్భంగా 75వ జన్మదినోత్సవం సందర్భంగా మనము ఈ కేక్ కటింగ్లు కానీ పేదవారికి అందరికీ కూడా దాహార్తి తీర్చడానికి మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పార్టీ సభ్యులందరూ కూడా కోరుకుంటున్నానని తెలియపరుస్తారు. ఈ రోజున అత్యంత ఘనంగా వారి యొక్క జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. పేదవారందరికీ కూడా ఈ రోజున మజ్జిగ పంపిణీ కార్యక్రమం, పేదవారికి ఆకలి దప్పులు తీర్చడానికి ప్రతిరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. షావలా గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు, భవిష్యత్ తరాలకు కూడా మార్గనిర్దేశి, భవిష్యత్తు కాపాడేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక భారతదేశంలోనే ఒక్క చంద్రబాబు నాయుడు గారే. నవయుగ వైతాళికుడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క దిక్సూచి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గర్వదించదగ్గ వ్యక్తి మన మాన్యశ్రీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మన యొక్క ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన జన్మదిన శుభాకాంక్షలు మరీ ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని మన యొక్క తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ఫ్లోర్ లేనటువంటి పసుపులేటి త్రిమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పేదల యొక్క దహార్ది తీర్చడానికి మజ్జిగ వితరణ అనేది చేపట్టడం జరిగింది. సామాజిక బాధ్యతగా పేద వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా దివి హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరాలను ఓ కార్యాచరణగా కొనసాగిస్తుందని వైద్య నిపుణులు ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. దివి హాస్పిటల్ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పినపాడు స్కూల్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా జనరల్ సర్జన్ డాక్టర్ ఉదయ్ భాస్కర్, పి వెంకటేష్, గైనకాలజిస్ట్ కె అర్చనారెడ్డిలు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆ ప్రాంతానికి చెందిన 150 మంది ఉచిత వైద్య శిబిరం సేవలు అందుకున్నారు. వైద్య శిబిరాల నిర్వహణ ప్రాధాన్యతను వైద్య ప్రముఖులు మీడియాకు వివరించారు. కార్యక్రమంలో వార్డు పెద్దలు పాల్గొన్నారు. నేను డాక్టర్ ఉదయ్ భాస్కర్, దివి హాస్పిటల్ తరఫున ఈరోజు పినపాడు మున్సిపల్ స్కూల్లో క్యాంప్ నిర్వహించాము. అది విజయవంతంగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ క్యాంపు నందు జనరల్ మెడిసిన్ వైద్యులు, స్త్రీల నిపుణులు, జనరల్ సర్జన్ మరియు ఆర్థోపెడిక్ విభాగాల డాక్టర్లను పాల్గొన్నాము. ఈ ప్రాంత ప్రజలు దాన్ని సక్రమంగా వినియోగించుకొని క్యాంపుని పరిపూర్ణంగా ముగించారు. దీనికి తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా పినపాడు ఈ చుట్టుపక్కల ప్రజలకి నా ధన్యవాదాలు. ఈ క్యాంపుకి సుమారుగా 100 నుంచి 150 మంది సుమారుగా వచ్చి బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని మందులు కూడా ఉచితంగా తీసుకుని వెళ్ళారు. అవసరమైన వాళ్ళకి హాస్పిటల్ నందు శస్త్రచికిత్సలు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తామని తెలియజేశాం.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా తనదైన విజన్ తో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం తమ సేవలు అందించాలని, రాష్ట్ర రాజధాని అమరావతిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దాలని తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక బోస్ రోడ్లోని 7వ వార్డు పరిధిలో ఆ వార్డు పార్టీ ఇన్ఛార్జ్ కొప్పురావూరి కిషోర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా దక్షతను వివరించారు. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా రాష్ట్ర పురోభివృద్ధికి మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జలీల్ ఖాన్, షేక్ ఫజల్ ఖాన్, మద్ది రామకోటేశ్వరరావు, బొమ్మిశెట్టి మహేష్, సురేష్, ఆలపాటి శివ, చైతన్య, రమణ, సూర్యనారాయణ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వీరు ఇంకా 25 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి సర్వీస్ చేయాలని, అమరావతి డెవలప్మెంట్ చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏర్పాటు చేయాలని, బలుగు బలహీన వర్గాలకి ఆయన చేదోడు వాదోడుగా అన్ని రకాల పథకాలు కూడా ఇస్తూ ఇంకా ముందుకెళ్లాలని, వారి యొక్క జీన్స్ అమరావతిలో అటు హైటెక్ సిటీలో ఉండాలని అందరం కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం. ఈరోజు 7వ వార్డులో కొప్పురావూరి కిషోర్ గారి ఆధ్వర్యంలో నాయకులందరూ ఇవాళ కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. అందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోండి. పద్మశాలి సంఘీయ యువతీ యువకులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా పద్మశాలి వివాహ పరిచయ వేదికను ఓ నిర్దిష్టమైన కార్యాచరణతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక ఎంఎస్ పాలెంలోని పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ కళ్యాణ మండపంలో ఆదివారం 14వ పద్మశాలి వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రయోజనాన్ని నిర్వాహకులు మీడియాకు వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ పద్మశాలియ వివాహ పరిచయ వేదిక ద్వారా ఎంతో ప్రయోజనం ఉందన్నారు. గత 13 సంవత్సరాలుగా వివాహ పరిచయ వేదిక సేవలను కొనసాగిస్తున్న కార్యవర్గ సభ్యులు అభినందనీయులని అన్నారు. అనేక రాష్ట్రాల నుంచి వివాహ పరిచయ వేదిక ద్వారా సంబంధాలు కుదుర్చుకునేందుకు అభ్యర్థులు రావటం అభినందనీయమన్నారు. 20 మంది సభ్యులతో ఏర్పడిన పద్మశాలి వివాహ పరిచయ వేదిక పటిష్టమైన విధానాలను అమలు చేస్తూ సంఘీయ కుటుంబాల్లో వివాహాలకు ఎదిగిన పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదుర్చుకుని మీడియేటర్ల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను పద్మశాలి వివాహ పరిచయ వేదిక అధిగమిస్తోందని, చక్కని సేవలు సంఘీయులకు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పరిచయ వేదిక కార్యవర్గ సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వివాహ సంబంధాల కొరకు వచ్చిన సభ్యులు పాల్గొన్నారు. ఈ విధంగా 14 సంవత్సరాలుగా ఈ పరిచయ వేదిక నిర్వహించడం అంత తేలిక కాదు. తెనాలి పట్టణంలో ఏ అదర్ కమ్యూనిటీస్ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించట్లా. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయటం చాలా నాకు సంతోషదాయకంగా ఉంది. మా గురువు గారు ప్రభాకర్ రావు గారు కూడా ఈ దీనిలో కార్యవర్గ సెక్రటరీగా ఉన్నారు. మరి చాలా మంచి ఆలోచనలతోటి ఈ కమ్యూనిటీని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ కమ్యూనిటీ అవసరాలని అన్నీ క్లియర్గా మంచిగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వివాహ పరిచయ వేదికని ఏర్పాటు చేయటం, ఈ వేదిక ద్వారా చాలామంది జీవన సహచరులుగా ఏర్పాటు అవ్వటం, రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ సొసైటీ మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం ఇది మోడల్గా మిగిలినటువంటి ఏరియాస్లో కూడా ఈ కమ్యూనిటీకి ఇది మార్గదర్శకంగాను రాష్ట్ర వ్యాప్తంగా మరి వీరు కూడా నిర్వహించాలని రిజిస్టర్ చేసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఒక బుక్ను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈరోజు పిల్లలకి తమ యొక్క పిల్లలకి వివాహాలు చేయటం కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వీరందరిని కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి ఈజీ ప్రాసెస్లో వాళ్ళ యొక్క వివాహాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావనని రూపొందించుకొని మీడియేట్స్ యొక్క సమస్యల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వేసవి ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో పాదచారులకు రక్షిత మంచినీటిని అందించే కార్యాచరణతో చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ డిఎల్ కాంతారావు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కాకతీయ కోఆపరేటివ్ బ్యాంకు ఎదుట ఆదివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రారంభ సందర్భంగా దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతున్న తరుణంలో పాదచారులకు మంచినీటిని పంపిణీ చేయడం సేవా కార్యక్రమాల్లో మెరుగైన సేవ అన్నారు. దాహార్తుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు వివరించారు. మజ్జిగ పంపిణీ చలివేంద్రం ప్రారంభ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేశాము. ఈ చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ, అలాగే మంచినీటి పంపిణీ అనుకోకుండా మాకు కలిసి వచ్చినటువంటి ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి నిండి రోజులు కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.
చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని, వారిని భగవంతుడు దీవించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన కష్టం, ఆయన పోరాటాలు, ఆయన చేసే సేవలు ఇక్కడ ప్రజలందరూ కూడా గుర్తించి ఆయనకి అండదండలుగా మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ, కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్ తరఫున మా చైర్మన్ గారైన దావులూరు లక్ష్మీకాంతారావు గారి ఆధ్వర్యంలో మా డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు మా బ్యాంక్ ప్రాంగణంలో ఒక చలివేంద్రం ఏర్పాటు జరగటం అయింది. ఈ చలివేంద్రంలో అందరికీ కూడా కూలింగ్ వాటరు, తర్వాత మంచి వాటర్ కూడా అన్ని అందుబాటులో ఉంచుతున్నాము. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం కూడా కలిసి వచ్చింది. అన్నీ కూడా ఈరోజు అందరికీ శుభం కలగాలని, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో మే 5న అన్నమాచార్య గీతముల పాటల పోటీలు నిర్వహించనున్నట్లు సంకీర్తన బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నమయ్య పాటల పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం తెనాలి వారి ఆధ్వర్యంలో మే 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక ఉన్న గీతా మందిరం నందు అన్నమయ్య పాటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వారు అన్నమయ్య పాటల పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ పోటీల ప్రధాన ఉద్దేశం కేవలం భక్తిభావం పెంపొందించడానికి అన్నమయ్య సంకీర్తన ప్రచార నిమిత్తం నిర్వహించబడుతుందన్నారు. జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో పాటల పోటీలు జరుగుతాయని, ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుందని సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అందె బాలచంద్రమౌళి, వీరంశెట్టి ఉమా మహేశ్వరరావు, వీరంశెట్టి లక్ష్మీరజని, సుబ్బారావు పాల్గొన్నారు. దీంట్లో 8 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కలిగిన వాడు ఎవరైనా ఈ అన్నమయ్య కీర్తనల పోటీలు పాల్గొనవచ్చు. ఈ పోటీలు కేవలం ఏంటంటే మన పిల్లల్లో భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అన్నమయ్య కీర్తనల ప్రచార నిమిత్తం ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు పోటీల్లో పాల్గొన్న వాళ్ళు 9246440685 మీ పేరు, మీ సెల్ నెంబరు, మీ వయసు నమోదు చేసుకుంటే మే నెల 4వ తారీఖు మన కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్న గీతా భవనంలో ఉదయం 7 గంటల దగ్గర నుంచి 11 గంటల వరకు ఈ అన్నమయ్య సంకీర్తన పోటీలు జరుగుతాయి. కార్యక్రమము కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. 8 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వరకు మొదటి బహుమతి 1000 రూపాయలు, అలాగే 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు బహుమతిగా 500 రూపాయలు. ఫస్ట్ టీము, రెండో టీము 2 బ్యాచ్లుగా చేయడం నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జడలు విరబోసుకోకుండా జడ వేసుకొని రావాలి, విరబోసుకోకూడదు. ప్రతి ఒక్కరు లంగా జాకెట్ లేదా లంగా ఓని, పంజాబీ డ్రెస్ వేసుకున్న దానిపైన చున్నీ వేసుకోవాలి. తిలకదారాన్ని ధరించాలి. అబ్బాయిలు కూడా తిలకదారం ధరించి బొట్టు పెట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తుల్లో రావాల్సిందే. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రజల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమాలు ఎంచుకోవటం ముదావాహ్మన్ డాక్టర్ పావని ప్రియాంక అన్నారు. తెనాలి విజయవాడ రహదారిలో రైల్వే స్టేషన్ వంతెన సమీపంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆదివారం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా పాల్గొని మజ్జిగ పంపిణీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల హర్షం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్రా శ్రీను, శాస్త్రి, కాళిషా తదితర సభ్యులు పాల్గొన్నారు. ఈ మజిక్ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగింది. ఎండల తీవ్రతను చూసి వారు కూడా దీంట్లో భాగస్వాముల వాళ్ళ ఆలోచనతో వారు కూడా వారి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క మజిక్ పంపిణీ కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది. వారికి ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎక్కువగా బస్టాండింగ్ రైల్వే స్టేషన్ ప్రాంతం కాబట్టి పాదచారులు ఎక్కువగా ఉంటారు. వారికి మరి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆలోచనతో చేశాము. గత 14 సంవత్సరాల క్రితంగా ఈ ప్రాంతంలో చలవేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆంటి తప్పకుండా మరి ప్రతి ఆట కూడా ఇక్కడ దాతల సహకారంతో, మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సహాయ సహకారాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ మనకి చలివేంద్రం ఏర్పాటు చేయడం మన శివలింగేశ్వర స్వామి భక్త సమాజం తరఫున కుర్రా శ్రీను గారు 14 ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయం తెలిసి. ఎందుకంటే తెనాలి నా సొంత ఊరు. ఐఎమ్ బోర్న్ అండ్ బాటప్ హియర్. నా నేటివ్ ప్లేస్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకరికొకరు సహాయం చేస్తున్నారు. ఎవరు మనకి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఎవరికి మొక్క పరిచయం కూడా ఉండదు. కానీ వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వెంటనే మేము చేయందిస్తామనే ఈ ఆలోచన చాలా మంచిదండి. ఈ స్ఫూర్తి ఎక్కువ మందిలో నిండాలనేసి ఈ కార్యక్రమాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. హ్యాపీ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, హ్యాపీ హాస్పిటల్ తరఫున ఈ ప్రోగ్రామ్ ఇవాళ స్పాన్సర్ చేయడం జరిగింది.
సంక్షేమం అభివృద్ధిని సమపాలనలో నడిపిస్తున్న నేత చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుతున్న నేత చంద్రబాబు అని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొల్లూరు ప్రధాన కూడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కేక్ ను ఆనందబాబు కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ 4 దశాబ్దాల పైగా రాజకీయాల్లో కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తనదైన ముద్ర వేశారన్నారు. చంద్రబాబు పెట్టిన విజన్ 2020 వాస్తవ రూపంలోకి వచ్చిందని, అదేవిధంగా చంద్రబాబు విజన్ 2047 కూడా అలాగే వాస్తవ రూపంలోకి వస్తుందని ఎమ్మెల్యే ఆనందబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం ప్రజలకు సేవ చేసేందుకు అని నమ్మిన నేత చంద్రబాబు అని రాష్ట్రంలో పూర్తిగా పేదరిక నిర్మూలన జరగాలని చంద్రబాబు P4 కార్యక్రమం ప్రపంచానికి ఆదర్శమవుతుందన్నారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో నవ్యాంధ్ర దేశంలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబుకు భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే ఆనందబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, గొట్టిపాటి భాను, గంగాధర్, మైనేని మురళీకృష్ణ, అంశెట్టి కిషోర్, గంటా స్వాతి, వేల్పుల రవిప్రసాద్, కొడాలి వెంకట్రావు, పళ్ళ వాసు తదితరులు పాల్గొన్నారు. 47-48 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, ఇంత సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ప్రజల కోసం, కేవలం ప్రజల కోసం ఒక ధీరోదాత్తుడిలా నిలబడ్డటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్నటువంటి సమకాలీన రాజకీయాల్లో భారతదేశంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు, నేను చెప్పేది నిజం. అది మన నాయకుడు అయినందుకు మనందరం కూడా గర్వపడాలి. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇది మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలని నేను అనుకుంటా ఉన్నా. అధికారం ఉండొచ్చు, పోవచ్చు, ఏ పరిస్థితులు ఉన్నా కూడా పార్టీని మరి ఆయన ఏ విధంగా కాపాడుతూ వచ్చాడో, ఆయనతో పాటు కార్యకర్తలుగా, నాయకులుగా మీరందరూ కూడా అదే విధంగా వెన్నంటి నడుస్తూ ఉన్నారు. నిరంతరం అభివృద్ధి, ముందు చూపు, ఈ రెండు ఎవరికి ఉండదు. సంక్షేమం, అభివృద్ధి, ముందు చూపు, భవిష్యత్ తరాల గురించి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు కనుక దుర్మార్గుడి చేతికి వెళ్లకుండా ఉన్నట్టయితే 10 ఏళ్లలో నూతన ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. 5 సంవత్సరాలు అభివృద్ధి పొంతలు దొక్కిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు తీసుకెళ్లాడు. అయినా అధికారం కోల్పోయాం. అధికారం కోల్పోయినాక ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి అవాంతరాలు, ఇబ్బందులు, అవహేళనలు, అవమానాలు ఎన్నో వచ్చినాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు. తెలుగు వారందరూ కూడా ఒక్క దాటి మీదకి వచ్చారు. జైల్లో పెట్టిన వ్యక్తికి ఏ విధంగా ప్రజల యొక్క తీర్పు ఎలా ఉంటుందో, పనికి మాలిన పనులు చేస్తే ఏ విధంగా ఉంటుందనేది రుచి చూపించారు. ప్రతిపక్ష పార్టీ కూడా పనికి రాకుండా తరిగికొట్టారు. 164 సీట్లతో ఇలా కూటమిని ఏర్పాటు చేసి అధికారంలో తీసుకొచ్చి 10 నెలల నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను ఆదివారం దుగ్గిరాలలో తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నందు భారీ కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి శివాలయం సెంటర్ వద్ద పార్టీ నాయకులు పసుపులేటి రవి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేసి తదుపరి కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా రైలుపేట బోసుబొమ్మ సెంటర్ అన్న క్యాంటీన్ వద్ద దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ శ్రేణులు గజవనలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, అభిమానుల నడుమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ప్రత్యేక పదార్థాలతో తయారు చేసిన వంటలను అన్న క్యాంటీన్ వద్ద వండిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, దోస్తు సభ్యులు గద్దెవాసు, మహిళా నాయకురాలు జంపాల కుసుమకుమారి, మాజీ ఎంపీపీలు వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, ఉన్నం ఝాన్సీరాణి, మండల నాయకులు ఎండి జలాలుద్దీన్, దేవరపల్లి చంటి, డీసీ అధ్యక్షులు గౌరనేని అనిల్, పార్టీ నాయకులు తోటకూర సీతారామయ్య, నందిపాటి జోగారావు, పర్వతనేని హర్ష, నన్నెపాగ ప్రభాకర్, తాడిపోయిన ఏడుకొండలు, నెమలికంటి దాసు, ఇత్తడి చంటి, ఉన్నం అశోక్, వాసిరెడ్డి సుధాకర్, కాబోతు దేవదాస్, తాడిపోయిన రామకృష్ణ, పాటిబండ కృష్ణప్రసాద్, కొరటాల సురేష్, తంబాక సాయికృష్ణ, నక్క చిరంజీవి, బొజ్జ బాలు యాదవ్, కొప్పుల మధుబాబు, పసుపులెట్టి వరదరాజులు, వాసిరెడ్డి వినోద్, జంపాల నరేంద్ర, కాజా భాస్కర్ రావు, ఎద్దు శివమణి, ఎమినేని కోటేశ్వరరావు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, కూటమి నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. దుగ్గిరాల మండలంలోనే కాదు, ప్రపంచం అంతటా ఉన్న తెలుగు వారందరూ పెద్ద పండుగలాగా ఈరోజు సేవా కార్యక్రమాలు అయితేనేంటి అన్నీ కూడా ఘనంగా చేసుకోవడం జరిగింది.
ప్రతి తెలుగుదేశం కార్యకర్త గర్వంగా చెప్పుకునే మన విజనరీ లీడర్ యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా చేసుకోవడం మనందరికీ ఆనందదాయకం. మనకు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో ఎప్పుడూ ముందుంటారు. సంక్షేమం అభివృద్ధి ఆయన రెండు కళ్ళుగా చూస్తారు. మన కళ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవ్వాలన్నా, పోలవరం నిర్మించాలన్నా అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దుగ్గిరాల మండల ప్రజల తరఫున ప్రార్థిస్తున్నాం. ఆయన సీఎం అయిన దగ్గర నుంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు. అలా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ముఖ్యంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. దుగ్గిరాల మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజుని ఎంతో ఘనంగా ఉదయం నుంచి శివాలయంలో పూజలు, ప్రత్యేక పూజల దగ్గర నుంచి శివాలయం సెంటర్లో రేవేంద్రపాడు నుంచి చంద్రపూడి దాకా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా యువత అందరూ ఎంతో ఉత్సాహంగా ఆయన పుట్టినరోజుని ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకున్నారు. దానిలో భాగంగానే ఈరోజు రైల్పేట సెంటర్లో అన్నా క్యాంటీన్ వద్ద ఆయనకి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ ఉండాల్సిందే, ఆయన విజనరీ కావాల్సిందే. దానికి ఉదాహరణే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు హెచ్ఆర్ఐటీ కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు కూడా అనతి కాలం 10 నెలల కాలం ఇచ్చిన మాట ప్రకారం కొన్ని వేల మందికి ఆవాసం లేని వారికి ఆవాసం, నివాసం లేని వారికి నివాసం కల్పించి గత నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం అందరికీ కూడా కూడు గుడ్డ అనేది పదాల్లో కాకుండా చేతల్లో చేర్చినటువంటి ఆ మహానుభావుడికి కూడా మరొకసారి దుగ్గిరాల గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చంద్రబాబు గారు లేకపోతే మరి గ్రామాల అభివృద్ధి కుట్టుపడుద్ది, పట్టణాల అభివృద్ధి కుట్టుపడుద్ది, ఇండస్ట్రీస్గా డెవలప్మెంట్ కాదు, రైతులకి చాలా కష్ట నష్టాలు పడ్డారు. అటువంటిది లేకుండా చేయాలంటే తప్పనిసరిగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు గారు మరి ఆయన ముఖ్యమంత్రి కావటం, ఆయన చేసే కృషిని మనందరం కూడా సపోర్ట్ చేస్తూ ఈ పుట్టినరోజు పండుగలు ఆయన ఇంకా ఎక్కువ చేసుకుని నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ రోజున ఆయన పేద ప్రజలందరూ కూడా మరి బతకదాకా అవకాశం కల్పించినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారికి దళిత సోదరులు అందరం కూడా ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అందాలని అందరిని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ మహానుభావుడికి మనందరం కూడా చాలా రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. మనకి దుగ్గిరాల మండలంలో ప్రధానంగా రేవేంద్రపాడు వంతెన దగ్గర నుంచి చింతలపూడి నందివెలుగు వరకు కూడా రోడ్డు చాలా అధ్వానమైన దుస్థితిలో ఉండేది. ఎన్నో యాక్సిడెంట్లు జరిగి, ట్రాఫిక్ జాములు జరిగి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి వాటిని కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రోడ్డునంతా చక్కగా వేయించి ప్రయాణికుల ఇక్కట్లని తొలగించిన సందర్భంగా వారందరికీ కూడా నారా లోకేష్ గారికి మా గ్రామం మరియు మండలం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దుగ్గిరాల గ్రామం కానీ మండల ప్రజలు కానీ అందరూ కూడా గమనించాల్సింది, నారా లోకేష్ గారు వచ్చిన అనతికాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం దుగ్గిరాల మండల తెలుగుదేశం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సహకారంతో రేవేంద్రపాడు నుంచి చింతలపూడి వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ద్విచక్ర వాహనాలపై నాయకులు, యువకులు భారీ ర్యాలీ జరిపారు. తుమ్మపూడి వద్ద పార్టీ నాయకులు బుస్సా నాగరాజు మజ్జిగను పంపిణీ చేశారు. అదేవిధంగా చింతలపూడి వద్ద పోతన సాంబశివరావు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం దుగ్గిరాల రైలుపేట చేరుకుని వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత శివాలయం సెంటర్ వద్ద పార్టీ నాయకులు పార్టీ జెండాను ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీనిత, ఎంపీపీ షేక్ జబీన్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత మాట్లాడారు. రేవేంద్రపాడు దగ్గర నుంచి చింతలపూడి వరకు నారా లోకేష్ గారు 5 సంవత్సరాల గత పాలనలో కనీసం ఒక్క గుంట కూడా పూడ్చలేదు. అలాంటిది 10 నెలల కాలంలోనే దుగ్గిరాల మండలంలోని అన్ని రోడ్లు కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దానిలో భాగంగా రేవేంద్రపాడు నుంచి చింతలపూడి ఏదైతే ప్రధాన మార్గం ఉందో తెనాలికి, మంగళగిరికి కనెక్టివిటీ రోడ్డు, అది పూర్తి చేసిన సందర్భంగా నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
భూప్రపంచంపై జన్మించిన ధనికుడు పేదలు అనే తారతమ్యం లేకుండా కాలం చేశాక పరమేశ్వరుని వివాసం పవిత్రమైన శ్మశాన వాటికని దాన్ని అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యతని పలువురు వక్తలు పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని హిందూ శ్మశాన వాటికలో కీర్తి శేషులు బొల్లు శుభగీత జ్ఞాపకార్థం భర్త బొల్లు వెంకట సూర్యనారాయణ 2 లక్షలు ఆర్థిక సహకారంతో దహన పేటిక ఏర్పాటు సహాయ సహకారాలు అందించారు. విశ్రాంతోపాధ్యాయుడు వెలువోలు మదనమోహన్ రావు మాట్లాడుతూ గతంలో శ్మశాన వాటిక లోపలికి రావాలంటేనే భయంకర పరిస్థితిగా ఉండేదని గ్రామస్తులు దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు తెలిపారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ దాతల సహకారంతో శ్మశాన వాటిక లోపల పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలగపూడి జానకిరామయ్య, మోదుగురు వెంకటరత్నం, మల్లాది గిరిధర్ ప్రసాద్, కొడాలి కోటేశ్వరరావు, శరణు రమేష్, ఎలవర్తి సుబ్బారావు, నారశెట్టి అశోక్, మల్లికార్జునరావు, చీపినాపి సుబ్బారావు, అంబటి రామ్మోహన్ రావు, రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, చేకూరి శ్రీనివాసరావు, నన్నప్రేణి అనిల్, గరికపాటి రామ్గోపాల్, మల్లిపెద్ది, సర్వీజీ, కొత్తపల్లి సంగమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లోపలికి రావడానికి వీలుగాని స్థితిలో ఉన్నటువంటి శ్మశాన వాటిక ఇవాళ ఒక రూపం, దానికి ఒక చక్కటి ఆకారం, తర్వాత అన్ని వసతులు ఇవన్నీ కూడా మన గ్రామస్తుల యొక్క సహకారంతో, తర్వాత రత్నప్రసాద్ గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా మనం నెరవేర్చుకోవడం జరిగింది. మన గ్రామస్తుల తరఫున అందరి తరఫున కూడా సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నాం. తాతయ్య మాస్టారు మరి మా సోదరి గీత పేరు మీదుగా మరి ఇది ఇవ్వటమే కాదు, దాంతో మరి అతను ముగించుకోవాలి సూర్యనారాయణ గారు. ఇంకా మరి ఇక్కడ దేనికి దానికి చుట్టూ బాగు చేయించడం కానీ, మరి ఇంకా అనేక కార్యక్రమాలు దీనికి రంగులు వేయించడం కానీ, మరి వాటికి కాకపోయినా కూడా రంగులించి సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 రోజులు మదన్ గారు, జానకిరామయ్య గారు, మరి తాతయ్య మాస్టర్ ఇక్కడే ఉండి మరి చేయించటం, మరి ఇటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా మరి సహకరిస్తున్నందుకు గ్రామస్తులకి. వేసవి తీవ్రతలో ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేసే సేవలు అత్యున్నతమైనవని శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ గురూజీ అన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి చలివేంద్ర సేవల్లో భాగంగా మారిస్పేటలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద ఆదివారం నగరం తహసీల్దార్ నాంచారయ్య వితరణతో మజ్జిగ పంపిణీ సేవలను కిషోర్ గురూజీ ప్రారంభించి దాహార్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. చలివేంద్రం సేవల విశిష్టతను కిషోర్ గురూజీ తమదైన శైలి వివరించారు. కార్యక్రమంలో నారాయణస్వామి, శివరామిరెడ్డి, కోమల, భూస్వామి, రోహిత్, కాశీస్వామి, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా నివాళులు అర్పించిన జైగౌడ్ ఉద్యమ నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం విలువైన సేవలు అందించాలని పలుచోట్ల మజ్జిగ పంపిణీ సేవలతో జన్మదిన వేడుకలు నిర్వహించిన టీడీపీ నాయకులు. ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను చాటుతూ క్రైస్తవ మందిరాల్లో పెద్దల సమాధుల వద్ద పుష్పగుచ్చాలుంచి ప్రత్యేక ప్రార్థనలు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.